హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను స్పెషల్ గోంగూర చికెన్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం గోంగూరతో చాలా రకాలు చేసుకుంటాం కదా! ఇలా నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు. అంటే చికెన్‌లో కూడా వేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను గోంగూర తీసుకున్నాను. 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా తీసేసుకున్నాను. ఆకులుగా తీసుకున్నాను కదా, వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆకులను తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఆకులుగా కూడా వేసుకుంటే గోంగూర త్వరగా ఉడికిపోతుంది. కానీ ఇక్కడ చిన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకున్నాను కర్రీ చేయడానికి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను. అలాగే గిన్నె వేడైంది. ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం నాన్ వెజ్ కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక 2 బగారాకులు వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయని మనకు తెలుసు కదా. ఆనియన్స్ వేగిపోయాక ఒకసారి కలుపుతూ ఉండాలి. కొద్దిగా కలర్ వచ్చాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. మనం గోంగూరని మటన్లో కూడా వేసుకుంటాం కదా, మటన్ ఫిష్లో కూడా వేసుకుంటాము. ఇలా చికెన్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ బాగా వేయించుకున్నాక ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా ఉప్పు వేసి పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. వాటర్ అంతా తీసేసి వేసుకుంటున్నాను. ఇలా చికెన్ వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఏమీ కలపొద్దు. చికెన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, వాటర్ వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ అయ్యాక కలుపుకోవచ్చు. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చికెన్ అంతా ఆనియన్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. సరే, మూత తీసి చూస్తున్నాను. ఒకసారి కలుపుతున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ వేగేటప్పుడు పసుపు ఏమీ వేసుకోలేదు. చికెన్ వేసాక పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక బాగా కలిపేసుకుంటున్నాను.
ఈ గోంగూర చికెన్ రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. టేస్ట్గా ఉంటుంది, కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేయకుండా పూర్తిగా కుక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వాటర్ వచ్చేసాయి. ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ చికెన్ 50% కుక్ అయింది. ఇక్కడ నేను కారం వేసుకుంటాను, కర్రీకి సరిపడా కారం వేసుకుంటాను. పుంటి కూర కదా, ఇక్కడ నేను కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. కారం కొద్దిగా, పుంటి కూర అంటే పుల్లదనాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కదా, అందు గురించి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. కలుపుకోవాలి ఒకసారి. ఉప్పు కారం చికెన్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కదా, వాటర్ ఇంకా వచ్చేస్తుంది. వాటర్ అవసరం ఉంటేనే వేసుకోవాలి, లేకుంటే ఈ వాటర్ సరిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇక్కడ నేను వేరే ఒక గిన్నె పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా పుంటికూర చికెన్ అని. ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, అంటే ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ నేను గోంగూర వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకొని, అలాగే ఒక చిన్న టమాటో కట్ చేసి వేసుకుంటాను. ఇది ఇలా కొద్దిగా నూనె వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా డైరెక్ట్గా చికెన్లో వేసుకోవచ్చు ఈ పుంటికూరను, కానీ అప్పుడు చికెన్ ఉడకదండి, టైం పడుతుంది. ఇలా ముందుగానే కొద్దిగా గోంగూరని కుక్ చేసుకొని వేసుకోవాలి, అంటే కొద్దిగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఆకుకూర కదా, త్వరగా ఉడికిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. వేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా టమాటా ముక్కలు మధ్య మధ్యలో గరిటెతో స్మాష్ చేస్తూ ఉండాలి. స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది గోంగూర టమాటో. ఇలా ఉడికించుకొని వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొందరు ఈ గోంగూరని చికెన్తో పాటు వేసేసుకుంటారు, అంటే చికెన్ కొద్దిగా ఉడికాక వేసేసుకుంటారు. ఆకులుగా కట్ చేసుకొని. ఇలా గోంగూరను వేరేగా కుక్ చేసుకొని వేసుకుంటే త్వరగా అయిపోతుంది కర్రీ. ఇక్కడ చికెన్ కూడా 75% కుక్ అయిపోయింది. ఇక్కడ గోంగూర వేసుకుంటాను. ఉడికించుకున్న గోంగూర వేసేసుకుంటాను. మనం పులుపుని చూసి తీసుకోవాలండి గోంగూర కట్టని. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను. పులుపుని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి గోంగూరని, బాగుంటుంది అలా కూడా. ఇలా గోంగూరని అంతా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను.
ఫ్లేమ్ మీడియం కంటే కొద్దిగా తగ్గించి పెట్టుకుంటాను. ఇక్కడ మూత తీసి చూస్తున్నాను. చికెన్ పూర్తిగా కుక్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకుంటాను. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటాను. గరం మసాలా అంటే ఏమీ లేదండి, అందులో ఇలాచి, సాజీరా, కొద్దిగా దాల్చీని, లవంగాలు, కొన్ని మిరియాలు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను. అది వేసుకున్నాను. 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అండి. సో మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. నూనెంతా పైకంతా వచ్చేసింది కదా. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర చికెన్.